రాకాలోకంకి స్వాగతం. 2024 ఎన్నికలకి మిగతా సమాజం రెడీ అవుతుందో లేదో, రాజకీయ పార్టీలు ఇంకా పూర్తిగా సిద్ధమయ్యాయో లేదో తెలియదు, కానీ జమాతే ఇస్లామీ సిద్ధమైపోతున్నది. జమాతే ఇస్లామీ ఎన్నికల్లో పోటీ చేయదు. జమాతే ఇస్లామీ స్వయంగా రాజకీయాల్లో ప్రవేశించదు, కానీ ఎన్నికలను ప్రభావితం చేసేటటువంటి ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టేసింది. జమాతే ఇస్లామీ తెలంగాణకు సంబంధించినటువంటి శాఖ డిసెంబర్ 30వ తారీఖున ఒక పొలిటికల్ ట్రైనింగ్ క్లాస్ని నిర్వహించింది. దీనిలో ఈ వర్క్షాప్లో ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, ఎన్నికల్లో బీజేపీని ఎలా ఓడించాలి, ఈ ఎన్నికల్లో సోకాల్డ్ సెక్యులర్ శక్తులు ఎలా గెలవాలి అన్నది ప్రయత్నం చేసేందుకు ఈ వర్క్షాప్లో మొత్తం రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అనేక మంది జమాతే ఇస్లామీ కార్యకర్తలకు శిక్షణనిచ్చారు. ఇది పబ్లిక్గా వార్తల్లో వచ్చినటువంటిది, న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది. దీనిలో భాగంగా మతతత్వ శక్తి అంటే బీజేపీ అని అర్థము, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి అన్నది, బీజేపీకి వ్యతిరేకంగా బలమైనటువంటి అభ్యర్థి ఎవరుంటే వాళ్లకు ఓటు వేయాలన్నది, దానితో పాటు ఓటర్ల జాబితాలో ఓటర్ల నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి. ఈ మూడు అంశాలని గురించి చాలా విస్తృతంగా ఏ రకంగా వ్యూహాలు చేయాలి, ఏ రకంగా అరేంజ్మెంట్స్ చేయాలి అన్నది చర్చించారు. తమాషా ఏంటంటే ఓటర్ల రిక్రూట్మెంట్ పర్ఫెక్ట్లీ ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రక్రియ, అందులో సందేహం లేదు. కానీ పాత బస్తీలో ఓటర్ల రిక్రూట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, ఫేక్ ఓట్లు ఎంతమంది ఉంటారు, దీనికి సంబంధించి మన మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఏ రకంగా జరుగుతుందని. కాబట్టి ఇటువంటి ప్రక్రియకు జమాతే ఇస్లామీ సిద్ధమవుతున్నది. జమాతే ఇస్లామీ కేవలము ఏదో తెలంగాణలో మాత్రమే సిద్ధమవుతుందని కాదు, తెలంగాణలో కాకుండా మంత్లీ వీక్లీ ఇజ్తిమాలను నిర్వహించి, ఈ ఇజ్తిమా అంటే సమావేశాల ద్వారా ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్య హక్కులు, ఓటు, ఇటువంటి అంశాలు, పేర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి 18th నవంబర్లో ప్రొఫెసర్ ప్రదీప్ మాథుర్, పూర్తి వామపక్ష ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ కమ్ ప్రొఫెసర్, ఈయనని తీసుకొచ్చి ఆయన చేత ప్రసంగాలు ఏర్పాటు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయవాద శక్తులు గెలవకూడదు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. దీనికోసము ఓటర్ల రిక్రూట్మెంట్ చేయాలి, దీనికోసము మన మద్దతును ఏ రకంగా వ్యూహాత్మకంగా ఇవ్వాలి అన్నది ఒక దానికి సంబంధించిన ఆలోచనలు ఆల్రెడీ మొదలైన హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. జమాతే ఇస్లామీ ఒక చిన్న సంస్థ కదా, అది ఏం చేస్తుందని అనుకోవచ్చును, కానీ దీనికి సంబంధించినటువంటి విద్యార్థి యూనిట్ ఏదైతే ఉందో దాని పేరు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, సిమి. ఇప్పుడు అది వేరైపోయింది. సిమి ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటితమైంది, కానీ సిమిని పుట్టించినటువంటి సంస్థ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కొనసాగుతోంది. జమాతే ఇస్లామీ కశ్మీరులో ఉన్నటువంటి జమాతే ఇస్లామీకి మిగతా భారతదేశంలో ఉన్నటువంటి జమాతే ఇస్లామీకి సంబంధం లేదు, అది వేరే యూనిట్ అని చెప్తారు. కశ్మీర్లో ఉన్నవాళ్ళు పాకిస్తాన్లో కలవాలని చెప్పి సపోర్ట్ చేసేటటువంటి సయ్యద్ అలీ షా జిలానీ నాయకత్వంలో ఉండేది. ఆయన యొక్క స్ట్రెంగ్త్ అంతా కూడా జమాతే ఇస్లామీ స్కూల్స్ వీటి ద్వారా వచ్చినాయి. కాబట్టి చాలా క్వశ్చనబుల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను ఒక జాబితా జారీ చేసింది జమాతే ఇస్లామీ. అందులో 69 చోట్ల కాంగ్రెస్కి సమర్థించాలి, 41 చోట్ల బీఆర్ఎస్ని సమర్థించాలి, 7 చోట్ల ఎంఐఎంకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి మద్దతు ఇవ్వాలి, ఏ పార్టీ వారికి మద్దతు ఇవ్వాలని ఒక జాబితా ఇచ్చారు. తమాషా ఏంటంటే 67 స్థానాల్లో కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలన్నారు, కాంగ్రెస్కి 64-65 స్థానాలు వచ్చినాయి. బీఆర్ఎస్కి 41 స్థానాలు అన్నారు, బీఆర్ఎస్కి 39 స్థానాలు వచ్చినాయి. మజ్లిస్కి 7 స్థానాలు వచ్చినాయి. అంటే ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఆధారంగా, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఆధారంగా ఇది మేము తయారు చేసి వీళ్ళకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. దాదాపుగా అదే రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. కాబట్టి రాజకీయాలను మతపరంగా ప్రభావితం చేసేటటువంటి
ప్రయత్నం జరుగుతోంది. 2024 ఎన్నికలలో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపించవచ్చును. మరింత ప్రస్ఫుటంగా ఇది మన ముందుకి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్పటికి ఆల్రెడీ తయారీ సిద్ధమవుతున్నది. మిగతా సమాజం ఇంకా రాజకీయపు వేడిలోకి రాకుండానే, ఇంకా హీట్ ఎక్కకుండానే పాలిటిక్స్, ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే పార్టీలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో ఎన్నికలలో స్ట్రాటజిక్ ఓటింగ్ ఎలా చేయాలి, ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేయాలన్నది ఆలోచన ప్రారంభమైంది. ఒక్క జమాతే ఇస్లామీనే కాదు, మన హైదరాబాద్కి సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించిన ఎన్నికల్లో ఒక జాయింట్ యాక్షన్, మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఎన్నికల ఎజెండాని సెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ జేఏసీని కలిసి వీళ్ళ ముందు తమ ప్రతిపాదనల్ని ఉంచిన తరువాత కాంగ్రెస్కు ఓటేయమని జేఏసీ, ముస్లిం జేఏసీ పిలుపునిచ్చింది. కాబట్టి ఎన్నికలలో మతపరమైనటువంటి రాజకీయాల గురించి గంటలు గంటలు లెక్చర్లు ఇచ్చేటటువంటి కుహనా సెక్యులర్ మేధావులని చెప్పుకునే వాళ్ళకి ఇవన్నీ కనిపించవు. జమాతే ఇస్లామీ ఏ రకంగా ఎన్నికలను మతపరంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందన్నది కూడా చాలామందికి అర్థం కానటువంటి విషయము. లోకసభ ఎన్నికలకి కావలసినటువంటి తయారీలు మొదలు పెట్టడం జరిగింది. సమాజమా తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.